ఓటు చోరీపై ఉద్యమం షురు ప్రచారానికి వెబ్ పోర్టల్ను ప్రారంభించిన కాంగ్రెస్ అందులో రిజిస్టర్ చేసుకోవాలని ప్రజలకు పిలుపు డిజిటల్ ఓటర్ల జాబితాకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థన ఇది ప్రజాస్వామ్య రక్షణకు పోరాటం అని చెప్పి రాహుల్ గాంధీ గల్లంతైన ఓటర్ల జాబితా ప్రచురించాలనే నిబంధన లేదు కారణాలు వెల్లడించాలనే నిబంధనలు కూడా లేవు అలాంటి జాబితా అడిగే హక్కు పిటిషనర్లకు లేదు సుప్రీంకోర్టు తెలిపిన ఎన్నికల కమిషన్ ఓ మహిళ 2 సార్లు ఓటు వేశారని నిరూపించండి రాహుల్కు కర్ణాటక ఈసీ నోటీసులు 2 సార్లు ఓటు వేసింది ఆయన కాదు ఈ లైవ్ చూస్తున్న ప్రజలారా మీ ఊర్లలో ఎవరైనా 2 సార్లు ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారా ఓటు హైదరాబాద్ లేసి మళ్ళీ ఆడికి వచ్చి ఓట్లు వేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా జర జప్పురి ఉంటే నాకు తెలిసిన వాళ్ళు 20 మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఈడ ఓటేసి మళ్ళీ ఊరికి వచ్చి మళ్ళీ ఓటు వేసిన వాళ్ళు ఇక్కడ ఓటు వేయగానే దాన్ని మనం దూసుకుంటారు దాంతో ఫస్ట్ ఏదో పెట్టుకొస్తారట పెట్టుకొచ్చి తూడ్చేసి మళ్ళీ వేస్తారు రాజకీయ నాయకులకు సిగ్గు శరం ఉండదుగా మీ బతుకులు చేయడానికి తిట్టురు నాయన మీరు తిట్టగానే గిట్ట తయారయ్యారు రాజకీయం అంతా కష్టజీవులు తిడుతున్నారు మీరు తిట్టినా పడాల్సిందే ఇంకోటి ఆప్షన్ ఏం లేదు మైనారిటీలు ఉన్నారా లేరా మైనారిటీలు కలిసే ఈ ఉద్యమం 2 ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు అగో మా చెల్లెలతో నేనే వేయించిన అంటుండే పోయిన మహేష్ కుమార్ షటిల్ ఉన్నట్టు దూరంలో ఉన్నట్టు నేనే వేసిన 2 టైమ్స్ అంటుండు ఈ ఎన్నికల సంఘానికి ఏం చెప్తాం చెప్పు ఇంత క్లియర్ గా మేమే డబుల్ ఓట్లు వేస్తున్నాం అని చెప్తా ఉన్నారు ఇగో అఫిడవిట్ ఇస్తారు వాళ్ళు అగో ప్రసన్నారెడ్డి చెప్తుండు వేసామని అగో ఓటేయగా నిమ్మకాయ పెట్టుకొని తుడుచుకోవాలి అది అయిపోయిన తర్వాత మళ్ళా వచ్చి పోటీ చేయాలి మా మండలంలో చాలా మంది ఊరు బోధానపోచంపల్లి మండలం అట అన్ని జిల్లాల్లో బీసీలు ఏకమయ్యారు అని అంటున్నారు కానీ మా నిర్మల్లో కనబడతలేదు మీలాంటి వారు ఒకసారి నిర్మల్కి వస్తా ఉన్న బాయ్ సాబ్ నిర్మల్ కూడా చాలా మంది అప్రోచ్ అవుతా ఉన్నారు బీసీలంతా ఏకం కావడానికి అన్న కాంగ్రెస్ కోర్టు వేసిన చీచి అంటుండు ఏమైంది బాయ్ సాబ్ మైనార్టీలు ఉన్నారా జమీల్ భాయ్ हम माइनॉरिटी के साथ है मिलके ये लड़ाई करेंगे चलो గట్ల ఎన్నికల సంఘం ఓ మహిళ 2 సార్లు ఓటు వేశారని నిరూపించాడు అంటుండే ఓట్లు వేసిన వాళ్ళు ఈయనే ఉన్నారు 2-3 సార్లు వేసిన వాళ్ళు మా చెల్లెని వేసిందని ఒక పెద్ద మనిషి చెప్తున్నాడు రాహుల్ కు కర్ణాటక ఈసీ నోటీసులు ఇక నువ్వు దొంగవైపోయినావు ఎన్నికల సంఘం దొంగ అని నిరూపణ అయిపోయింది లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి ఛానల్లో ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ వార్తలు వీక్షించండి లైక్ చేయండి